హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చేసి మట్కా మలాయ్ కుల్ఫీ. మనం ఎప్పుడు తిన్నా బయటే తింటాం. ఓసారి టేస్టీగా సాఫ్ట్గా ఇంట్లోనే ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. అచ్చం మనం బయట తిన్నట్టే టేస్టీగా వస్తుంది. ఈ వీడియో చూసాక మట్కా మలాయ్ కుల్ఫీ చేయడం ఇంత ఈజీనా అని మీరే అంటారు. ముందుగా 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకుందాం. అలాగే ఇందులో 1/2 కప్పు పాలను కూడా యాడ్ చేసుకుందాం. అంటే 1/2 లీటర్ పైన 1 కప్పు పాలన్నమాట. మీరు కావాలంటే లీటర్ లేదా 1/2 లీటర్ పాలతో కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఈ పాలను బాగా వేడవనిద్దాం. ఈలోగా 7-8 చొప్పున బాదాం, జీడిపప్పు, పిస్తా పప్పులను తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. ఈ మలాయ్ కుల్ఫీలో డ్రై ఫ్రూట్స్ని వేయడం వలన టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా కట్ చేసి ఓ పక్కన పెట్టుకోండి. చూడండి, పాలు కూడా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం. స్వీట్ ఎక్కువగా కావాలనుకునేవారు మరో 1-2 టీ స్పూన్ల వరకు పంచదారను ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. పాలు సగం కంటే కూడా తక్కువగా అయ్యేంత వరకు బాగా మరిగించాలి. అంటే 1/4 వచ్చే వరకు మరిగించాలి. పాలు ఇలా సగం అయ్యేంత వరకు మరిగాక కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి. అలాగే చిటికెడు కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకుందాం. కుంకుమ పువ్వు వేయడం వలన ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు కింది భాగాన మాడిపోకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, పాలు ఇలా చిక్కగా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయండి. ఈ పాలు చల్లారిన తర్వాత మరింత చిక్కగా అవుతాయి. ఇలా క్రీమీలా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్నగా ఉండే కుండల్లోకి తీసుకుందాం. మీ దగ్గర ఇలాంటి కుండలు లేకపోతే స్టీల్ గ్లాస్లో కానీ లేదా గిన్నెలో కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న వాటిపైన అల్యూమినియం కవర్తో క్లోజ్ చేయండి. దీని వలన ఐస్ క్రీమ్ పైన ఐస్ వంటివి పేరుకోకుండా ఉంటుంది. మీ దగ్గర ఈ కవర్ లేకపోతే వేరే ఏదైనా కవర్తో కవర్ చేసి ఊడిపోకుండా రబ్బర్ వేసి పెట్టండి. వీటిని 5-6 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 6 గంటల తర్వాత చూద్దాం మన మట్కా మలాయ్ కుల్ఫీ ఎలా వచ్చిందో. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. బాదం, పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నోరూరించే మట్కా మలాయ్ కుల్ఫీ రెడీ. ఇలా ఓసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. వాళ్ళ ఆనందానికి అవధులుండవు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఈ మట్కా మలాయ్ కుల్ఫీ తిన్న ఎవరైనా రుచిని ఎప్పటికీ మర్చిపోరు. అంత టేస్టీగా, సాఫ్ట్గా ఉంటుంది. ఏంటి ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ ఐస్ క్రీమ్ రెసిపీ? అయితే మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పగలరు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.